ఈ దీపాన్ని అవతల పక్క పెట్టి నీళ్లు పోతే తాట కాపడుతుంది. నీలాభిషేకం చేసినట్టు ఫస్ట్ కాన్ రాగానే మొత్తం నీళ్ళు చేస్తే బాగుండేది. మనవసరెడ్డి దాన్ని ఎప్పుడైనా సరిగ్గా చేయబెట్టి తీసారు కదా, మంచిగా దండం పెట్టుకోండి. దాని చుట్టుపక్కల చిన్న ఏదైనా మేగుతో మట్టి వరకే కదిలేదు జరగండి. పానగట్టం వచ్చింది. ఈ దీపాన్ని అవతల పక్క పెట్టి నీళ్లు పోతే తాట కాపడుతుంది. నీలాభిషేకం చేసినట్టు ఫస్ట్ కాన్ రాగానే మొత్తం నీళ్ళు చేస్తే బాగుండేది. మనవసరెడ్డి దాన్ని ఎప్పుడైనా సరిగ్గా చేయబెట్టి తీసారు కదా, మంచిగా దండం పెట్టుకోండి. దాని చుట్టుపక్కల చిన్న ఏదైనా మేగుతో గెలకబాగిరిగా గెలకబాగిరిగా ఆపడదు కాబట్టి వచ్చింది బయటికి. దాని మీద కింద ఉండబడి ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. చూడండి పానగట్ట ఉంది. కదిలేమాకండి ఓన్లీ అట్లా ఉన్నాయండి. దాన్ని పెద్దగా అంటే కింద ఉంటదిలే కానీ కదిలేమాకండి అట్లా ఉన్నాయండి. గోపి కదిలేమా కిందికన్నా చుట్టుది ఏదన్నా మేకుంటే బాగుండట్లేదు. మేకు కదిలిద్దాం చిన్నగా. దాంతో తెలిసిన పానగట్ట ఓం నమ శివాయ, కృష్ణా నది తీరాన ఆది పరాశక్తినయ్యి అమ్మల గన్నమ్మనయ్యి ఇంద్రకీలాద్రి శిఖరాన మహిషమర్దినినయ్యి ఆది పరాశక్తినయ్యి అమ్మల గన్నమ్మనయ్యి ఆది పరాశక్తినయ్యి దుర్గా మల్లేశ్వర సహిత బుధవాడ కనుక దుర్గమ్మనయ్యి లోకమాతనయ్యి జగన్మాతనయ్యి కోరినోళ్ళకెల్లా కొంగు బంగారం ఇచ్చే నవదుర్గనయ్యి ఆదిశక్తినయ్యి అమ్మవారినయ్యి అఖిల హండ కోటినేలేటి బ్రహ్మాండ రక్షకినయ్యి అండపిండ బ్రహ్మాండాలునయ్యి ఆది పరాశక్తిగా మహిషమర్దినినయ్యి లోకమాతనయ్యి పరమేశ్వరుని భార్యనయ్యి లోకమాతనయ్యి బెజవాడ కనక దుర్గ
దుర్గమ్మనయ్యే లోకమాతనయ్యే లోకాలకు తల్లినయ్యే ముగ్గురమ్మల మూల కుటుంబనయ్యే లోకాల నేలు తల్లిగా జగాల నేలు రానిగా సిగాలుగే తల్లిగా అమ్మలగన్నమ్మగా లోకమాతగా దేనికి భయపడనక్కర్లేదు అఖిలాండ కోటి నేలేటి బ్రహ్మాండ రక్షకుని మనసులో దలిచినోళ్లకు కలిసినట్టవు పడతను ఆది పరాశక్తిగా నే మాటిస్తానను బెదవాడ కొండ దిగి ఆది పరాశక్తినయ్యి అమ్మలగన్నమ్మనయ్యి లోకమాతనయ్యి జగాలేలు రానినయ్యి సిగాలుగు తల్లినయ్యి అమ్మలగన్నమ్మగా బెదవాడ కొండ దిగి ఆది పరాశక్తిగా తామర పువ్వుల కూసోని మీకు దర్శనాన్ని నేనిస్తాను లోకాల నేలు తల్లిగా సిగాలుగు తల్లిగా అమ్మలగన్నమ్మగా ఆది పరాశక్తిగా లోకాల తల్లిగా జగాలేలు రానిగా అమ్మ భవానిగా ఆది పరాశక్తిగా లోకమాతనయ్యే నల్ల దుర్గా భవానిగా నేను పూజలు అందుకుంటాను బాధపడబోకురి నేను చూసుకుంటాను ఆది పరాశక్తిని లోకమాతనయ్యి ఆ బెజవాడ కొండ తిరిగి తామర పువ్వుజాల అమ్మలగన్నమ్మనయ్యి ఆది పరాశక్తి గెలిచి నల్ల దుర్గా భవానిగా మీకు అగుపడతా నేను ఆది పరాశక్తినయ్యి పూజలు నేను అందుకుంటాను నందీశ్వరుడు వెళ్ళాలి ఇన్ని బయటికి వెళ్ళింది అది ఒకటే ఎలా పోతాను నన్ను మమ్మల్ని చాలా అంటారు వాడిను అది కూడా వెళ్ళిపోయింది అమ్మవారు నందీశ్వరుడు వెళ్ళాలి ఈశ్వరం వెళ్ళాలి మాకు లోకాల నేలేటి సిగాలుగే రానిగా బెజవాడ దుర్గమ్మగా ఆది పరాశక్తిగా అమ్మలగన్నమ్మగా లోకాల నేలు రానిగా సిగాలుగే తల్లిగా అంబా భవానిగా ఆది పరాశక్తిగా తవ్విన చోట ఇంకుంటది మీరు బాధపడబోకురి నన్ను వెళ్ళటానికి కష్టంగా ఉంటది నేను చూసుకుంటాను అఖిలాండ కోటి నేలేటి బ్రహ్మాండ రక్షకునిగా లోకాల నేలు తల్లిగా సిగాలుగే బెజవాడ దుర్గమ్మగా కోరినోళ్ళకెల్లా కొంగు బంగారం ఇచ్చేటి బెజవాడ కొండనాది ఇంద్రకీలాద్రి శిఖరంబు లోకమాత గెలిచిన ఆది పరాశక్తినై పూజలు అందుకుంటున్నా దేనికి బాధపడనక్కర్లేదు నేను చూసుకుంటాను లోకాల నేలు తల్లిగా నా భర్త తెలిసినాక మీరు భయపడనక్కర్లేదు ఆది పరాశక్తిని అమ్మలగన్నమ్మని అఖిలాండ కోటి నేలేటి ప్రత్యేక శివలింగంగా నేను చూసుకుంటా బాధపడబోకురి ప్రత్యేకమైనట్టుగా వెలిసిండు బ్రహ్మసూత్రముతోటి నేను చూసుకుంటా బాధపడబోకురి 1000 సార్లు శివాలయానికి వెళితే ఎంత పుణ్యం వస్తుందో బ్రహ్మసూత్ర శివలింగాన్ని దర్శిస్తే అంత పుణ్యం వస్తుంది నేను చూసుకుంటాను ఎంత టైం పట్టింది స్వామి ఇంకా మాకు స్వామి కోసం వెయిట్ చేయడం చాలా ఇబ్బందికరంగా ఉంది భక్తులు వెయిట్ చేస్తున్నాం అని అడుగుతున్నారు బాగా కనపడవ స్వామి అని కోరుకుంటున్నారు జ్యోతిష్తో చూసి అమ్మవారు ఎక్కడుంది